హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టీవీ ఛానల్. నౌ ఇట్స్ స్టోరీ టైం. మన భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి బ్రిటిష్ వారు మనల్ని పరిపాలిస్తున్నారు. బ్రిటిష్ వారు వద్ద నుండి మన స్వాతంత్రం పొందడం జరిగింది. అయితే ఈ స్వాతంత్ర సమయంలో అనేక మంది పోరాట యోధులు వారి ప్రాణాలను అసువులు బాసారు. నాటి వారి త్యాగఫలమే నేరు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్రం. ఇక విషయానికి వస్తే, మనకు స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశ జెండా అనేక రకాలైన రూపాంతరాలు చెంది చివరికి త్రివర్ణ పతాకంలా నిలిచిపోయింది. ఈరోజు మన వైటీవీ ఛానల్ ద్వారా మన భారతదేశ జెండా ఏ కాలంలో ఏ విధంగా ఏర్పడిందో తెలియజేసే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు పూర్వం 300 సంవత్సరం నుండి క్రీస్తు శకం 1947 అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి మన భారతదేశ జెండా ఏ విధంగా ఏర్పడిందో తెలియజేసే ప్రయత్నం తెలుసుకుందాం. మగధ రాజ్య పాలనలో, చోళ రాజ్య పాలనలో, పాండ్య రాజ్య పాలనలో, నందరాజ్య పాలనలో, కళింగ రాజ్య పాలనలో, మౌర్య రాజ్య పాలనలో, శుంగ రాజ్య పాలనలో, శాతవాహన రాజ్య పాలనలో, గుప్త రాజ్య పాలనలో, పల్లవ రాజ్య పాలనలో, పాల రాజ్య పాలనలో, చెర రాజ్య పాలనలో, పరమర రాజ్య పాలనలో, యాదవ రాజ్య పాలనలో, కాకతీయ రాజ్య పాలనలో, రాజపుత్ర రాజ్య పాలనలో, ఢిల్లీ సుల్తానుల పాలనలో, విజయనగర రాజ్య పాలనలో, బెంగాల్ సుల్తానుల పాలనలో, గుజరాత్ సుల్తానుల పాలనలో, అహ్మద్నగర్ సుల్తానుల పాలనలో, గోల్కొండ సుల్తానుల పాలనలో, మొఘల్ రాజ్యం పాలనలో, మరాఠా రాజ్య పాలనలో, కామరూప పాలనలో, మైసూరు రాజ్య పాలనలో, ఆవాద్ రాజ్య పాలనలో, హైదరాబాదు రాజ్య పాలనలో, రోహిల రాజ్య పాలనలో, బెంగాల్ రాజ్య పాలనలో, కర్ణాటక సుల్తానుల పాలనలో, అహం రాజ్య పాలనలో, జఫ్నా రాజ్య పాలనలో, ట్రావన్కోర్ రాజ్య పాలనలో, మేవార్ రాజ్య పాలనలో, సిక్కిం రాజ్య పాలనలో, సిక్కు రాజ్య పాలనలో, తూర్పు బ్రిటిషు కంపెనీ పాలనలో, బ్రిటిషు రాజుల పాలనలో, భారత జెండా ప్రతిపాదన 1904 కాలంలో, భారత జెండా ప్రతిపాదన 1906 పాలనలో, భారత జెండా ప్రతిపాదన 1907 కాలంలో, భారత జెండా ప్రతిపాదన 1916 కాలంలో, భారత జెండా ప్రతిపాదన 1921 కాలంలో, భారత జెండా ప్రతిపాదన 1931 కాలంలో, భారత జెండా ప్రతిపాదన 1931 కాలంలో, భారత జెండా ప్రతిపాదన 1947 కాలంలో, భారత జాతీయ జెండాగా గుర్తింపు 1947 త్రివర్ణ పతాకం. సో ఇదండి ఇవాటి స్టోరీ టైం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.